ఈరోజు మన టాపిక్ ఏంటంటే బోర్స్ థియరీ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారనమాట, డిస్కస్ బోర్స్ థియరీ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ లేదా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని అడగచ్చు. ఏదైనా ఆన్సర్ ఇదే అనమాట. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ సిరీస్లు వస్తాయి అన్నమాట. ఆ సిరీస్లో ఒక 5 సిరీస్ రిపీట్ అవుతాయి. అందులో మనం ఫస్ట్ సిరీస్ కనుక గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ సిరీస్ ఎలా అప్డేట్ అవుతుందో, చేంజ్ అవుతుందో తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆన్సర్. ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైన్స్ ఇన్ ఈచ్ గ్రూప్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ బోర్స్ ఫార్ములా. బోర్ ఫార్ములా నుంచి అంట మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలమంట, వేవ్ లెంగ్త్ అంట. అసలు వేవ్ లెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి వేవ్ లెంగ్త్ అంటే లైన్స్ యొక్క వేవ్ లెంగ్త్ అంట. అసలు ఇవి ఏంటి, అసలు ఈ వేవ్ లెంగ్త్ ఎట్లా ఉంటుంది, ఏంటి ఇది, ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, ఇక్కడ ఒక యాటంలో తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయన్నమాట. ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. సపోజ్ దిస్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. అయితే 1 అంటే ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్ అనమాట, 2 అంటే సెకండ్ ఆర్బిట్, 3 అంటే థర్డ్ ఆర్బిట్, ఇట్లా అప్ టు ఇన్ఫినిటీ లెవెల్లో కొన్ని ఈ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలా తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి కనుక జంప్ చేస్తే ఏమవుతుందంటే కొంత రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. రేడియేషన్ అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ అనమాట. అందులో దాన్నే ఏమంటామంటే వేవ్ లెంగ్త్ అంటాం అనమాట. ఓకే, సో దీనికి ఒక ఫార్ములా ఇచ్చారు, 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇది బోర్ డెవలప్ చేసిన ఫార్ములా అనమాట. ఇక్కడ RH అంటే ఏంటంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్ అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే టోటల్ 5 సిరీస్ అనమాట. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రాను హయ్యర్ ఆర్బిట్ నుంచి, ఎనీ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి గనక జంప్ చేస్తే ఆ సిరీస్ని ఏమంటారంటే లైమన్ సిరీస్ అంటారు. అలాగే హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్కి జంప్ చేస్తే దాన్ని బామర్ సిరీస్ అంటారనమాట. అయితే దీని నుంచి రిలీజ్ అయినటువంటి రేడియేషన్, లైమన్ నుంచి రిలీజ్ అయినటువంటి రేడియేషన్ ఎట్లా ఉంటుందంటే మన కంటికి కనిపించదు అనమాట. దాని వేవ్ లెంగ్త్ ఎందులో ఉంటుందంటే అల్ట్రావైలెట్ వేవ్ లెంగ్త్లో ఉంటుంది. సో మనం చూడలేం అది. అదే బామర్ సిరీస్ అయితే విజిబుల్, మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎనీ లెవెల్ నుంచి థర్డ్ ఆర్బిట్కి కనుక జంప్ చేస్తే ఒక ఎలక్ట్రాను, దట్ ఈజ్ పాషన్ సిరీస్ అంటారు. అది ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుందన్నమాట. ఇన్ఫ్రారెడ్ రీజియన్ కూడా మన కంటికి కనిపించదు. నెక్స్ట్ ఎనీ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హైయర్ ఆర్బిట్ టు ఫోర్త్ లెవెల్ వస్తే దాన్ని బ్రాకెట్ సిరీస్ అంటారు. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ రీజియనే, మన కంటికి కనిపించదు. ఇంకా నెక్స్ట్ది ఫిఫ్త్ ఆర్బిట్. హైయర్ ఆర్బిట్ ఇన్ఫినిటీ నుంచి ఏదో లెవెల్ నుంచి ఫిఫ్త్ ఆర్బిట్కి కనుక ఎలక్ట్రాన్ జంప్ చేస్తే ఆ సిరీస్ని ఏమంటారంటే ఫండ్ సిరీస్ అంటారు. పి అనేది సైలెంట్ అనమాట, ఫండ్ సిరీస్. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుందన్నమాట, మన కంటికి కనిపించదు. సో ఫస్ట్ మనం లైమన్ సిరీస్ కనుక నేర్చుకుంటే రిమైనింగ్ బామర్ సిరీస్, పాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ని ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ లైమన్ సిరీస్ని ఎగ్జామిన్ చేద్దాం. ది లైమన్ సిరీస్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్ టు ఫస్ట్ ఆర్బిట్. అంటే ఎక్కడికి రావాలి, ఫస్ట్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ చేయాలి, ఎక్కడి నుంచి అయినా పర్వాలా. ఇదిగో ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్, ఎక్కడి నుంచి సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వచ్చింది, థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్, ఫిఫ్త్ టు ఫస్ట్, సెవెంత్ టు ఫస్ట్, అటు ఇష్టం, లేదా సిక్స్త్ టు ఫస్ట్. ఇట్లా జంప్ చేస్తే ఎక్కడి నుంచి ఫ్రమ్ అవుటర్ సైడ్ 2, 3, 4 ఎక్సెట్రా, 4 అనమాట ఇది. దెన్ ఇక్కడ 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ అనమాట. అంటే 5 కూడా ఉంటుంది, 2, 4 ఇక్కడ మిస్ అయింది. సో దీని ఫార్ములా ఏంటంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు RH. ఆల్రెడీ చెప్పానుగా రెడ్బర్గ్ కాన్స్టెంట్ అని, 1/1². అంటే n1 అంటే ఎంత,
ఎలక్ట్రాన్ ఏ లెవెల్కి అయితే జంప్ అవుతుందో అది n2 స్క్వేర్. n2 ఎంతైనా అవ్వచ్చు అనమాట. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, అప్ టు ఇన్ఫినిటీ అవ్వచ్చు. సో కాబట్టి n2 వాల్యూస్ 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, దిస్ సిరీస్ లైస్ ఇన్ అల్ట్రావైలెట్ రీజియన్. ఈ యొక్క సిరీస్ దీని నుంచి రిలీజ్ అయినటువంటి రేడియేషన్ యొక్క కలరు అల్ట్రావైలెట్ రీజియన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, బామర్ సిరీస్. నెక్స్ట్ది ఈ బామర్ సిరీస్ ఏంటంటే, బామర్ సిరీస్ ఈజ్ అప్టైన్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ టు సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్కి జంప్ చేయాలి ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ ఆర్బిట్స్. అంటే 3, 4, 5, 6, 7, 8 అప్ టు ఇన్ఫినిటీ నుంచి రావాలి. కాబట్టి ఇక్కడ n1 ఎంత అనమాట? 2. ఇందాక మనం ఫస్ట్ ఫార్ములా చూసాం కదా n1 అంటే మినిమం అనమాట ఇక్కడ సెకండ్ ఆర్బిట్కి, n2 అంటే మ్యాక్సిమం. కాబట్టి ప్రతి ఫార్ములానే n2 ఉంచేసేయండి, n1 మాత్రం చేంజ్ చేయండి. వేర్ n2 ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. దిస్ సిరీస్ లైస్ ఇన్ విజిబుల్ స్పెక్ట్రమ్. విజిబుల్ అంటే ఇది మనకు కంటికి కనిపించదు అనమాట. అంటే 7 కలర్స్లో, విబ్జిఆర్ కలర్స్లో ఉంటుందన్నమాట ఈ రేడియేషన్ యొక్క కలర్. నెక్స్ట్ సిరీస్ పాషన్ సిరీస్, థర్డ్ వన్. పాషన్ సిరీస్ వచ్చి ఏంటంటే, ది పాషన్ సిరీస్ ఈజ్ అప్టైన్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ టు థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్కి కనుక ఎలక్ట్రాన్ జంప్ చేస్తే అక్కడి నుంచి హయ్యర్ లెవెల్ నుంచి, అంటే అప్పుడు n1 ఎంత అవుతుంది? 3. ఫ్రమ్ అవుటర్ ఆర్బిట్స్ ఎంత అవ్వచ్చు? 4, 5, 6, 7, 8, 9, 10 అప్ టు ఇన్ఫినిటీ. సో ఈ ఫార్ములా 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/3 స్క్వేర్. అంటే n1 అంటే 3 కదా, 3 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్. ఎంతైనా ఏ ఆర్బిట్ నుంచి వస్తుందనే దాన్ని బట్టి n2 డిసైడ్ అవుతుంది అనమాట. వేర్ n2 ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6. దిస్ సిరీస్ లైస్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రీజియన్, IR రీజియన్ అనమాట. ఇన్ఫ్రారెడ్ ఆల్రెడీ తెలుసు కదా మీకు, రిమోట్ కంట్రోల్ సెన్సర్కి యూజ్ చేస్తారు ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ని. సో అది అటువంటిది అనమాట. నెక్స్ట్, ఇది కంటికి కనిపించదు మనకి డైరెక్ట్గా. నెక్స్ట్ సిరీస్ బ్రాకెట్ సిరీస్. ఈ బ్రాకెట్ సిరీస్ ఏంటంటే, ఇట్ ఈస్ అప్టైన్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ టు ఫోర్త్ ఆర్బిట్. ఫోర్త్ ఆర్బిట్లోకి జంప్ చేస్తే అప్పుడు n1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, n2 ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8 అప్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/4 స్క్వేర్. n1 అంటే 4 కాబట్టి 1/n2 స్క్వేర్. n2 స్క్వేర్ అట్లా ఉంచేసేయండి. n2 ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7 అండ్ సో ఆన్. దిస్ సిరీస్ ఇన్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్లోనే ఉంటుందన్నమాట. అంటే మోర్ దాన్ రెడ్ యొక్క వేవ్ లెంగ్త్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ సిరీస్, ఫిఫ్త్ది ఫండ్ సిరీస్. P సైలెంట్ అనమాట, ఫండ్ సిరీస్. ది ఫండ్ సిరీస్ ఈజ్ అప్టైన్డ్ వెన్ ఎలక్ట్రాన్స్ జంప్ టు ఫిఫ్త్ ఆర్బిట్. ఎక్కడి నుంచి అయినా సరే ఫిఫ్త్ ఆర్బిట్. కాబట్టి ఇక్కడ లోయర్ లెవెల్ n1 ఎంత అవుతుంది? 5 అవుతుంది. అవుటర్ ఆర్బిట్స్ ఎంత అవుతాయంటే 6, 7, 8 అప్ టు ఇన్ఫినిటీ అనమాట. సో కాబట్టి ఫార్ములా 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/5 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. సో n2 వాల్యూ ఎంత అంటే 6, 7, 8 అప్ టు ఇన్ఫినిటీ. దిస్ సిరీస్ లైస్ ఇన్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనమాట. సో ఓవరాల్గా మనం తీసుకుంటే, ఫస్ట్ లైమన్ సిరీస్ వచ్చి అల్ట్రావైలెట్ రీజియన్, సెకండ్ బామర్ సిరీస్ వచ్చి విజిబుల్ రీజియన్ అంటే మనకు కనపడేది, థర్డ్ది పాషన్ వచ్చి ఇన్ఫ్రారెడ్, బ్రాకెట్ సిరీస్ ఇన్ఫ్రారెడ్, ఫండ్ సిరీస్ కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనమాట. సో ఇది దీని యొక్క డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా డ్రా చేసి ఈ ఈక్వేషన్స్ రాస్తే మనకి ఫుల్గా 4 మార్క్స్ అనమాట. ఇది 4 మార్క్స్ వెయిటేజ్ ఎగ్జామినేషన్లో. ఓకే, ఇది యాటమ్స్ అనే చాప్టర్లోదనమాట. 4 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లిమిటేషన్స్ ఆఫ్ బోర్ థియరీ ఒకటి అని, హైడ్రోజన్ స్పెక్ట్రము వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే, ఫస్ట్ ఇది రాసేస్తారు మీరు. రాసేసిన తర్వాత లైమన్ సిరీస్కి n1 ఎంత అవుతుందంటే 1 అవుతుంది, n2 లాగే ఉండిపోతుంది.
బామర్ సిరీస్కి n1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, n2 మామూలుగానే ఉంటుంది. పాషన్ సిరీస్కి n1 ప్లేస్లో 3 పెడతారు, n2 అట్లాగే ఉంచుతారు. అలాగే బ్రాకెట్ సిరీస్కి n1 4 అవుతుంది, n2 అలాగే ఉంటుంది. అలాగే ఫండ్ సిరీస్ ఫైనల్ సిరీస్లో n1 వాల్యూ 5 అవుతుంది అనమాట. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాని మీరు ప్రాక్టీస్ చేసి ఒక్కటి చదువుకుంటే చాలన్నమాట. మిగతా సైడ్ హెడ్డింగ్స్ చేంజెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.